ఏ షేడ్ వేసుకుంటాం? ఉన్నాయా? అది మెరూన్ సెట్ అయితే వేసిస్తాం. అది కూడా వేసిస్తాం. అది వేసుకుంటావా? జడేసకి జడేసి ఇక్కడ కూర్చో. ఇలా కూర్చో. చప్పిట్లు ఉన్నాయి కదా? చిక్కు తీసి ఇచ్చిందా? వద్దు వద్దు, నువ్వు పట్టుకోనప్పుడు ఫ్రైస్ అడిగినప్పుడు ఇది చాలు. జడ ఒకటి అయిపోతే సవరం ఉందా? సవరం ఏమైనా వేయాలా? ఇలా ఇదే అలిగినా? ఇప్పుడు ఇదండి నాకు కొంచెం మీరు రావాలి. ఏసీ ఏసీ ఒకసారి పెట్టుకుంటాం. మత్తు ఉండాలి కదా నాన్నయ్య. జుట్టు పలచగా ఉంది కాబట్టి కొంచెం ఒత్తు కోసం న్యాచురల్గా ఉంది కదా మేకప్. నాకు నేనే పక్కగా ఏమైపోతుంది? డైరెక్ట్ ఏం కాదు. కరెక్టే కానీ ఏం కాదు. ఒకసారికి ఏం అవ్వదు. అది డైరెక్ట్గా చాలా చేసుకుంటారు మరి ఆ జుట్లు అందరూ బాగాలేదు. ఇలాంటప్పుడే ఇవి మామూలు ఇంకా చేస్తాం రోజు తయారవుతుంది. ఇప్పుడు హెయిర్ సెట్ అవ్వాలంటే తప్పదు. నేను పెట్టకపోతే సెట్గా రాదు. ఎప్పుడులాగే ఉంటుంది ఫేస్. ఇంకా అప్పుడు మేకప్ ఏముంటుంది? ఫొటోస్లో నేను చూసుకోవాలి కదా. ఎవరు రెడీ అవుతుంది కానీ మరి ఫోటో తీయడానికి ఎలా అవుతుంది? ఇంకా సార్ చూడండి. అవుతున్నట్టు తీయమన్నారు, తీస్తారనగా. అంటే ఇది కంటిన్యూ తిను చెల్లి అక్క అక్క ఒక అర్థం అంటే స్టార్టింగ్ మేకప్ నీకోసం పర్టికులర్ అలాగా వద్దులే, పర్లేదు.
మరి ఇది ఇలా తీసి నాకు పంపిస్తారా నేను చేస్తున్నట్టుగా? కానీ ఏదైనా కూడా ఇలా అయినా కూడా ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే బాగుంటుంది. రాత్రి ఆ రూమ్లో పెట్టుకున్నా కొంచెం ఓపెన్ ఉంది కదా అది. ఆహా, మరి అర్థం లేదు కదా, అర్థం అప్పుడు కదా. తీసుకెళ్ళి సర్లే, నేను వీడి మామూలు కొబ్బరితో చేస్తాను. ఆల్రెడీ అక్కడ మొబైల్ చేస్తున్నారా సెటప్? మరి ఇంకెందుకైతే సెటప్ చేస్తున్నారు కదా, చాలే. సాంగ్ ఎట్టేసుకుంటే మాట్లాడేది చాలే బాబాయ్, అది అవుతుంది కదా సరిపోతుంది. కొంచెం చిన్నది కొంచెం స్టఫ్ కానీ అక్కడ మీకు కావాలి అంత అందుకోతే జడ అయిపోతే మీకు ఆలు కనుక్కొని కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. జడ అవ్వలేదు కదా, లుక్ బాగుంది. జడ అవ్వాలంటే స్ప్రే కొంటున్నాను. అందరూ సెట్ మాట్లాడితే గుణేస్తానంటే చెప్పారా? నువ్వు లేగాలి, కొంచెం ఇటు జరగాలి, ఎందుకంటే బయట సరిపోతుంది. అమ్మా